పవన్ ఫ్యాన్స్ స్కై హైలో ఉన్నారు. పవర్ స్టార్ పొలిటికల్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో పవన్ ఫిల్మ్ జర్నీ విషయంలో మాత్రం అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు. ఆన్ సెట్స్ 3 సినిమాలున్నా వాటి రిలీజ్ విషయంలో మాత్రం డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఉప ముఖ్యమంత్రి. రాజకీయంగా ఆయన కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ సినిమాలు చేస్తారా లేదా అన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దీంతో సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితి ఏంటన్న డిస్కషన్ మొదలైంది. రాజకీయంగా పెద్దగా యాక్టివ్ లేని టైంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ గానే ఫిల్మ్ షూటింగ్స్ లో పాల్గొన్నారు పవర్ స్టార్. ఇప్పుడు పొలిటికల్ గా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. ఈ టైంలో సినిమాలకి టైం ఇవ్వగలరా? సెట్స్ మీదున్న 3 సినిమాలు పూర్తి కావాలంటే కనీసం 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. ఉస్తాద్కి సంబంధించి పెద్దగా వర్క్ జరగలేదు కాబట్టి ఆ సినిమాని హోల్డ్ లో పెట్టే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల వర్క్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాల మీద నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు కూడా. అందుకే ఈ సినిమాలని ఎలాగైనా పూర్తి చేసేలా పవన్ డేట్స్ అడ్జస్ట్ చేసే అవకాశమే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు సినిమాల వైపు రాకపోయినా రాబోయే 6 నెలల కాలంలో ఈ సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ మధ్య పవన్ తో పాటు అకీరా కూడా రెగ్యులర్ గా కనిపిస్తుండటంతో పవర్ స్టార్ సినిమాలకి దూరమైన అకీరా డెబ్యూ త్వరలోనే ఉంటుందేమో అన్న ఆశ అభిమానుల్లో కనిపిస్తోంది. అదే సమయంలో తన నిర్మాణ సంస్థ ద్వారా త్రివిక్రమ్ పర్యవేక్షణలో సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.